వజ్రం ఉంటుంది. ఈ వజ్రం శత్రువులను చీల్చి చెండాడుతుంది. అందుకని ఇంద్రుడిలో ధైర్యలక్ష్మి రూపంలో ప్రవేశించింది ఆవిడ. అందులో తూర్పు దిక్కుకి తిరిగి రోజు జపం చేస్తే మనకేం కలుగుతుంది అనమాట? ముందుగా ధైర్యం కలుగుతుంది. ఏమండి నేను పిరికానండి, అన్నిటికీ భయపడిపోతున్నానండి అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా తూర్పు దిక్కుకి తిరిగి వ్యూహలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠానించారు. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఈ మంత్రం తూర్పు దిక్కుకేసి తిరిగి జపం చేయగలిగితే అటువంటి వాడికి ఏం లభిస్తుందన్నమాట? ముందు ధైర్యం కలుగుతుంది. అసలు ధైర్యమే అన్నిటికంటే మూలం. పిరికితనం వల్ల మానవుడు భ్రష్టుడైపోతాడు. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు. ధైర్యమునందు సాహసమునందు లక్ష్మీదేవి ఉంటుంది. పిరికి వాడి దగ్గర లక్ష్మి ఉండదు. కొంతమంది ఉంటారు చూడండి, ఎప్పుడు చూసినా కంగారే. ఎయిర్పోర్ట్లో దిగుతాడు, ఆ ఇమ్మిగ్రేషన్ దగ్గర అయ్య బాబోయ్ వాడు ఏమంటాడో, వెనక్కి పంపేస్తాడేమో అని ఒక నిండా టెన్షను. ఈ టెన్షన్ వల్ల దొంగళ్ళ కనపడతాడు వాడు. దాంతో ఏమవుతుందన్నమాట, ఈ వీడు కంగారు పడుతున్నాడు కనుక వాడేమో అడిగితే ప్రశ్నలకు కూడా తడబడతాడు, చీపు అంటాడు వాడు. అక్కడి నుంచి కంగారు వస్తుంది. టీవీగా ఉండండి, ఏమవుతుంది మహా అయితే ఇక్కడికి ఇమ్మిగ్రేషన్ ఇచ్చి లోపలికి రమ్మన్నాడా వాడు అదృష్టం, పొమ్మన్నాడా మన అదృష్టం అనుకోండి. ఏం కొంపములిగేది ఏమీ లేదు, మనకున్నది మనకుంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మబలంతో ఉండాలి. పిడుగులు మీద పడుతున్నా చలించకూడదు. మేము ఎప్పుడైనా అవధానంలో చూసారా ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి? అవధానంలో, అష్టావధానంలో, శతావధానంలో, సహస్రావధానంలో ఎటువంటి ప్రశ్న వేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రవ్వంత ధైర్యం మా ముఖంలో ఎప్పుడో చూచారా? ఎప్పుడూ చలించినటువంటి ఆత్మబలం మాకుంటుంది. అందువల్లే ఇప్పటికి కూడా నా వయసు 16 ఏళ్ళే. ఈ ధైర్యం ఉన్నవాడి ముఖంలో కళ ఉంటుంది. ధైర్యం ఉన్నవాడికి భయం ఉండదు, తడబాటు ఉండదు. అన్నిటికీ భయపడేటటువంటి వాడికి ఏమవుతుందన్నమాట? తప్పుల మీద తప్పులు చేసే లక్షణాలు వస్తాయి. కాబట్టి ధైర్యలక్ష్మి మీ శరీరములో ప్రవేశించాలంటే తూర్పు దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చేయాలి. అదే ఆగ్నేయం దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చేస్తే వస్తుంది, బంగారం బాగా వస్తుంది, ధనలక్ష్మి చేరుతుంది. బాగా డబ్బు కావాలనుకుంటే ఏం చేయాలన్నమాట? ఆగ్నేయం దిక్కు లేదా ఉత్తరం దిక్కు, రెండు దిక్కుల్లోనూ ధనం ఉంటుంది. కేవలం ధాన్యమే కావాలనుకుంటే అటువంటి వాళ్ళు పశ్చిమ దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చేయాలి. మాకు ఒక స్థిరమైన ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి వాడికి, కార్యంలో విజయం కావాలనుకున్నటువంటి వాడు ఈశాన్యం దిక్కుకి తిరిగి ఈ లక్ష్మీ మంత్ర జపం చేస్తే గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. ఈ H1 వేసాలు, గ్రీన్ కార్డ్ అవ్వాలనుకున్నటువంటి వాడు ఈశాన్యం దిక్కుకేసి తిరిగి 40 రోజులు జపం చేయండి. మీకు శుభవార్త రాకపోతే అడగండి. ఏ భయం ఉండదు. ఈ దిక్మాల ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉండవు. కంపెనీ దివాళా ఎత్తుతుందేమో, ఈ నెలలో టెర్మినేషన్ ఏమో అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా నువ్వు జీవితంలో ఈ టెర్మినల్ దాటి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ నేను హాయిగా ఉద్యోగంలో అట్టే పెడతాను. ఇక నిరంతరం మనిషికి మాట వరసకు కూడా అపజయము లేకుండా వాక్శుద్ధి కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళు నైరుతి దిక్కుకి తిరిగి వ్యూహలక్ష్మి మంత్ర జపం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది, విద్యాలక్ష్మి వరిస్తుంది. పిల్లలు కావాలి అనుకుంటే పడమర దిక్కుకి తిరిగి జపం చేయమన్నారు. పశ్చిమ దిక్కుకి తిరిగి 40 రోజుల పాటు లక్ష్మీదేవిని ఉపాసిస్తే సత్సంతాన ప్రాప్తి. ఎందుకంటే వరుణుడి అనుగ్రహం వల్ల సంతానం తొందరగా కలుగుతుంది. కాకపోతే లోపం చేయకూడదు. లోపం అంటే ఏమిటి? మంత్ర జపం చేస్తున్న వాళ్ళు నువ్వు 5 నిమిషాలు చేయి, 10 నిమిషాలు చేయి, 108 సార్లు చేయి, 1000 సార్లు చేయి, ఏమీ కుదరకపోతే కనీసం 27 సార్లు జపం చేయి. ఆ జపం చేస్తున్నప్పుడు ఇంక ఏ మాట మాట్లాడకూడదట. నిష్ఠాగరిష్ఠులై చెయ్యాలి. ఇక్కడే పెద్ద సమస్య అవుతుంది. సంతాన ప్రాప్తి కోసం జపం చేసేటటువంటి వాడు ఆ జపం చేసే కాసేపు ఫోన్లు కట్టేసి మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకుండా అమ్మవారి మీదే మనస్సు పెట్టి భక్తితో చెయ్యకపోతే రావలసినంత ఫలితం రావట్లేదు. 2 సార్లు జపం చేస్తే ఆ 2 సార్లు ఒకసారి నిలబడుతుంది మనస్సు, ఇంకోసారి నిలబడిపోతే ఎలాగండి? పోనీ 1000 సార్లు జపం చేసాం, 1000 సార్లలో ఒకసారి అంటే పక్కకి డైవర్ట్ అయ్యిందంటే అర్థం ఉన్నది. 11 సార్లు జపం చేసేట 11 సార్లకి 11 ఫోన్లు వచ్చేయటే. ఇది లక్ష్మీదేవి పరీక్ష. కాబట్టి కాసేపు ఏం చేస్తారట, మన కోసం ఈ కాలింగ్ బెల్లు ఆపేసి లేదా అసలు ఏదో ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆ జపం చేస్తున్నంతసేపు వీలున్నంత వరకు మనస్సు లగ్నం చేసి భక్తితో శ్రద్ధతో జపం చేస్తే మాత్రం ఫలితం వస్తుంది. అశ్రద్ధ వల్ల జప ఫలితం రాదు. నీకు ఎంత ఎక్కువ శ్రద్ధ పెరిగితే జప ఫలితం అంత బాగా ఉంటుంది. కాబట్టి సంతాన ప్రాప్తి కోసం 40 రోజులు విడిచిపెట్టకుండా ఆవు పాలల్లో నుంచి
తీసిన వెన్న అనగా ఆవు పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది. పాలుని ఉంటాయి కదా, వాటిని కాస్తే వాటిలో కాస్త పెరుగు వేస్తే తోడుకుంటుందండి, దానికి పెరుగు అంట. ఇంట్లో తోడు పెట్టుకోవాలి. ఆ పెరుగుని చిరిగితే అందులోంచి వెన్న వస్తుంది. మేము చీజ్ కొనుక్కోకూడదా అంటే ఆ చీజ్ పనికిరాదు. మనం సొంతంగా తయారు చేసుకున్న వెన్నే దాన్ని జాగ్రత్తగా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఈ వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసుకుని ఆ వెన్న భార్యాభర్తలు ఇద్దరు తింటే గ్యారంటీగా సంతానం కలుగుతుంది. నేను చెప్పాను, చాలామంది మీద మేము ప్రయోగించాము ఇవన్నీ పురాణాల్లో.